హలో ఆల్, ఈరోజు మనము టు ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ గివెన్ అరే ప్రోగ్రామ్ మనం నేర్చుకుందాం. బేసిక్ ప్రోగ్రామ్ మనం టైప్ చేద్దాము. ఎయిమ్ టు ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ గివెన్ అరే. ఆపరేటర్స్ వచ్చేటప్పటికి మైక్రోప్రాసెసర్, అడాప్టర్ అండ్ బేసిక్ ప్రోగ్రామ్ మనం రావాల్సి ఉంటుంది. సో అడ్రస్ లొకేషన్ 800 అడ్రస్ లొకేషన్ దగ్గర హెక్సా కోడ్ 3 మనం టైప్ చేస్తాము. మూవ్ ఇమీడియట్ ది కంటెంట్ అడ్రస్ టు ది రిజిస్టర్. ఒక అడ్రస్ లొకేషన్లోకి ఒక కంటెంట్ని మనం మూవ్ చేయాలంటే ఒక రిజిస్టర్ పేరుకి అడ్రస్ చేయాలి ఒక లొకేషన్ అనేది. సో ఎఫ్ఎఫ్ అనేదాన్ని మనం ఇవ్వటం జరిగింది. 8002 లొకేషన్ దగ్గర 21 హెక్సా కోడ్ ఇచ్చి మనం టైప్ చేస్తాము. లోడ్ ఇమీడియట్ అంటే ఒక ఇనిషియలైజ్ వాల్యూని మనం ఇక్కడ ఇమీడియట్ చేస్తాము. LXI H,8050 దగ్గర మనము ఏదైతే ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నామో టు ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ గివెన్ అరే, దానికి సంబంధించి మనం ఇచ్చే కౌంట్ అనేది 8050 లొకేషన్ దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఎంతవరకు అయితే కౌంట్ అనేది మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తామో ఆ కౌంట్ ప్రకారము మనకి వాల్యూ అనేది ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. సో 8050 మనం ఇచ్చిన తర్వాత లోయెస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్రకారం మనకి 8003 లొకేషన్, 8004 లొకేషన్ దగ్గర మనకి ఇన్పుట్ వాల్యూ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 8005 దగ్గర మూవ్ C,M, మూవ్ ది కంటెంట్ ఫ్రమ్ మెమరీ లొకేషన్ టు సి రిజిస్టర్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాము. చేసిన తర్వాత ఇచ్చిన వాల్యూని మనం కంపేర్ చేసుకుంటాము. ఎంత కౌంట్ అయితే ఇస్తామో ఆ ఇచ్చిన కౌంట్ ప్రకారము ఇచ్చి కంపేర్ చేసుకున్న తర్వాత ఒకవేళ కనుక క్యారీ కనుక రాకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మీరు తీసుకోండి. 800C అడ్రస్ లొకేషన్ నుంచి మీరు ఇన్స్ట్రక్షన్ తీసుకొని నాకు ప్రోగ్రామ్ రన్ చేయండి అని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో దాన్ని మనం డిఫైన్ చేసినప్పుడు జంప్ ఇఫ్ నో క్యారీ టు 800C అడ్రస్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ 2 లొకేషన్స్లో 0C 80 కింద డినోట్ తీసుకోవడం జరుగుతుంది. 800B దగ్గర వచ్చేటప్పటికి 7E, మూవ్ ది కంటెంట్ ఫ్రమ్ మెమరీ లొకేషన్ టు అక్యుములేటర్. 800C దగ్గర డిక్రిమెంట్ మెమరీ, ఒకవేళ కనుక వాల్యూ నాకు అవ్వకపోతే ఆ వాల్యూని డిక్రిమెంట్ చేసుకుంటూ వచ్చిన వాల్యూని నాకు ఫైండ్ అవుట్ చేయాలి. 800D దగ్గర C2 అని ఇచ్చినప్పుడు జంప్ ఇఫ్ నో 0 అయితే నాకు ఒకవేళ కనుక 0 కనుక రాకపోతే వాల్యూ అనేది, సో 800 లొకేషన్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి నాకు లూప్ జనరేట్ చేయండి. సో ఇచ్చినప్పుడు 8006 ఇచ్చినప్పుడు నెక్స్ట్ బిట్లో మనకి 06 గాను నెక్స్ట్ లొకేషన్లో 80 గాను తీసుకోవడం జరుగుతుంది. క్లియర్, ప్రతి ఒక్కటి క్లియర్గా టైప్ చేయండి హెక్సా కోడ్. నెక్స్ట్ 80010 లొకేషన్లో 32 ఇచ్చినప్పుడు హెక్సా కోడ్ స్టోర్ అక్యుములేటర్ ఆ యొక్క వాల్యూని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఎందుకంటే ఆ వచ్చిన వాల్యూని ఎక్కడ మనం అవుట్పుట్ చూడాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాము. ఆ వచ్చిన అవుట్పుట్ వాల్యూని అక్యుములేటర్లో స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన అక్యుములేటర్ వాల్యూ మనకి ఏ రిజిస్టర్లో ఉండాలి, ఏ అడ్రస్ లొకేషన్లో ఉండాలి, 9050 దగ్గర నేను అవుట్పుట్ చెక్ చేయాలనుకుంటున్నానని చెప్పి అక్కడ మనము స్టోర్ అక్యుములేటర్ అని చెప్పి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ 9050 ఇస్తాం కదా. సో 5090 నెక్స్ట్ 2 అడ్రస్ లొకేషన్స్లో మనకి డేటా అనేది ఇన్పుట్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ ఆ వాల్యూని మనం అక్యుములేటర్లో స్టోర్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని మనం టెర్మినేట్ చేస్తాము. హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్ 8013 లొకేషన్ దగ్గర అడ్రస్ లొకేషన్ దగ్గర 76 ఇన్స్ట్రక్షన్ హెక్సా కోడ్ మనం ఇచ్చినప్పుడు హాల్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అవుట్పుట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గానే మనం ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు చెప్పుకున్నాము 8050 దగ్గర మనం ఎన్ని వాల్యూస్ అయితే ఇవ్వాలి అనుకున్నామో దాని కౌంట్ మనము ఇస్తాము. దెన్ ఆఫ్టర్ 51 52 53 54 దగ్గర ఇన్పుట్స్ ఇస్తాము. 9050 దగ్గర అవుట్పుట్ చెక్ చేస్తాము. క్లియర్, రైట్. Please like, share and subscribe. Thank you for watching. Don't forget to comment.